హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రియా. ఈరోజు మీకు ఇంతకుముందు చెప్పినట్టే నెగిటివ్ థాట్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద వీడియో, మీకు తెలుసు కదా, మీరు ఎవరి అడ్వైస్ కోసమైనా సజెషన్ కోసమైనా వెయిట్ చేస్తుంటే నేను మీకు ఫ్రీగా అడ్వైస్ సజెషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ అలాంగ్ విత్ యువర్ సిచ్యువేషన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఈమెయిల్కి మెయిల్ చేస్తే ఐ విల్ బీ హ్యాపీ టు హెల్ప్. ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఐఎమ్ జస్ట్ లెటింగ్ యూ నో దట్ నా ఛానల్లో అన్ని మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ వీడియోసే పోస్ట్ చేస్తాను. మోస్ట్లీ మేనిఫెస్టేషన్ గురించి పోస్ట్ చేస్తాను. అండ్ ఇఫ్ దట్ సౌండ్స్ గుడ్ టు యూ, don't forget to subscribe to my channel and hit the bell icon. Let's get into the video. నెగిటివ్ థాట్స్. అసలు నెగిటివ్ థాట్స్ అంటే ఏంటి? మనం ఒకటి కావాలి అనుకున్నాం, ఒక గోల్ని అచీవ్ చేయాలి అనుకున్నాం, దానికోసం కష్టపడుతున్నాం, ఫిజికల్గాను మెంటల్గాను కష్టపడుతున్నాం. ఈ ప్రాసెస్లో మనకు వచ్చే థాట్స్ ఎలాంటి థాట్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ గోల్ పెట్టుకున్నాను. ఏమని అంటే, ఈ క్వార్టర్కి అంటే ఏప్రిల్కంతా నా బిజినెస్లో నాకు ఎక్స్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ రావాలి అనే గోల్ని నేను పెట్టుకున్నాను. దానికోసం నేను వర్క్ చేస్తున్నాను, కష్టపడుతున్నాను. ఈ ప్రాసెస్లో నా మైండ్లో వచ్చే థాట్స్ ఎలాంటి థాట్స్ అంటే, నేను ఈ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ నిజంగానే ఏప్రిల్కంతా అచీవ్ చేయగలనా లేదా? నేను నా గోల్ కోసం వర్క్ చేస్తున్న ప్రాసెస్ కరెక్టేనా కాదా? మరీ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ అంత తక్కువ టైంలో అచీవ్ చేయాలనుకోవడం కరెక్టేనా? మరీ టూ మచ్ ఏమో. ఇలా మనం కావాలనుకున్న దానికి ఆపోజిట్గా వచ్చే ఏ థాట్ అయినా నెగిటివ్ థాటే. ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి? లెట్స్ డిస్కస్. నంబర్ 1, డోంట్ అసైన్ ఎనీ మీనింగ్ టు ఇట్. దానికి ఏ మీనింగ్ అసైన్ చేయకండి. మీకు ఆ థాట్ వచ్చినప్పుడు, ఆ నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు వాటికి ఏ మీనింగ్ ఇవ్వకండి. అంటే నాకు ఈ థాట్స్ రావడం వల్ల ఏమో అయిపోతుంది, నా మేనిఫెస్టేషన్, నా గోల్ ఫుల్ఫిల్ అవ్వదు అని అనుకోకండి. జస్ట్ అబ్జర్వ్ ఇట్. ఓకే, నాకు ఈ థాట్ వచ్చింది, మేబీ నాకున్న పాస్ట్ బిలీవ్స్ వల్ల వచ్చిన డౌట్స్ లేకపోతే భయాలు అయి ఉండొచ్చు అని దాన్ని అక్నాలెడ్జ్ చేసి జస్ట్ అబ్జర్వ్ ఇట్ అండ్ లీవ్ ఇట్. దానికి ఏ మీనింగ్ అసైన్ చేయకండి. నంబర్ 2, డోంట్ రియాక్ట్ టు ఇట్. మీకు అనిపిస్తుంది, ఏంటి నేను అనుకున్న దానికి అన్నీ ఆపోజిట్గా అవుతున్నాయి, ఇలా అయితే ఏప్రిల్కంతా నాకు కావాల్సిన ప్రాఫిట్స్ నాకు వస్తాయా? ఆర్ నేను అనుకున్న జాబ్ నాకు ఈ మంత్ లోపల వస్తుందా? ఈసారి వచ్చే ఎగ్జామ్స్లో నేను నిజంగానే మంచిగా పర్ఫామ్ చేస్తానా లేదా అని మీకు ఏ నెగిటివ్ థాట్ అయినా వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వకండి. రియాక్ట్ అవ్వకండి అంటే అసలు రియాక్ట్ అవ్వడం అంటే ఏంటి? మనకు వచ్చే ఒక చిన్న థాట్ వల్ల మన ఎంటైర్ డే స్పాయిల్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? ఒక నెగిటివ్ థాట్ వచ్చిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఇంకొక నెగిటివ్ థాట్, దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఇంకొక నెగిటివ్ థాట్. సో ఈ థాట్స్ ఒకటి తర్వాత ఒకటి వచ్చినప్పుడు మనలో ఫ్రస్ట్రేషన్, కోపం, యాంగ్జైటీ, భయం ఇలాంటి ఎన్నో నెగిటివ్ ఫీలింగ్స్ని ఎక్స్పీరియన్స్ అవుతాం. అండ్ మన ఎంటైర్ డే ఆ ఒక్క థాట్ వల్ల స్పాయిల్ అవుతుంది. ఆ ఒక్క థాట్కి అంత పవర్ ఉంటుంది. సో మీరు ఆ థాట్కి ఆ పవర్ ఇస్తారా? ఇవ్వకూడదు కదా. దానికి అంత పవర్ ఇవ్వకూడదు, బికాజ్ అది మనకు అవసరం లేదు ఆ థాట్. అందుకే మీరు దానికి ఆ పవర్ ఇవ్వకూడదు. ఈ ఒక్క థాట్ వల్ల మీ ఎంటైర్ డేని స్పాయిల్ చేసుకుంటున్నారు కదా, అదే రియాక్ట్ అవ్వడం అంటే. అదే నేను చేయొద్దు అంటున్నాను. డోంట్ రియాక్ట్కి మీనింగ్ ఏంటంటే, ఒక చిన్న థాట్ వల్ల మీ ఎంటైర్ డేని
స్పాయిల్ చేసుకునే పవర్ దానికి ఇవ్వకండి. డోంట్ రియాక్ట్ టు దట్ నెగిటివ్ థాట్. ఇప్పుడు నెంబర్ 3, ట్రై టు అండర్స్టాండ్ వై. అసలు ఆ నెగిటివ్ థాట్స్ మీకు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయంటే మీకు మీ పైన, మీరు చేసే వర్క్ పైన అంత కాన్ఫిడెన్స్ లేదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మూవీ ఈ డేట్కి రిలీజ్ అవుతుంది అని మనకు చెప్తారు. టికెట్స్ కూడా ఓపెన్ చేశారు, ప్రీ బుకింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు మూవీ చూడాలి అనే ఎగ్జైట్మెంట్లో ఉంటారా, లేకపోతే నిజంగా మూవీ రిలీజ్ అవుతుందా, నేను చూస్తానా లేదా, చూద్దామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను కదా, ఇలా ఆలోచిస్తూ కూర్చుంటారా? లేదు కదా. ఎక్సైటెడ్గా ఉంటారు. ఏ డేట్కి పోవాలో ప్లాన్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఎందుకంటే యు నో అండ్ యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ వాచ్ దట్ మూవీ. యు ఆర్ సో కాన్ఫిడెంట్ దట్ మీరు అంత నమ్ముతారు కాబట్టి దానికి ఆపోజిట్గా థింక్ చేయరు. ఇప్పుడు మన గోల్స్ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నామంటే ఎక్కడో మనకు డౌట్ ఉంది. ఈ డౌట్స్, భయాలు ఎందుకు వస్తున్నాయంటే మీకు అది సాధించగలరు అనే నమ్మకం ఎక్కడో కొంచెం తక్కువ ఉంది. సో అది ఫిక్స్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి? నేనైతే పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేస్తాను. అంటే నన్ను నేను ఎంకరేజ్ చేసుకుంటా. ఇక్కడ ఒక ఎంటర్టైనింగ్ టాస్క్ ఆర్ ఎక్సర్సైజ్ లాగా మీకు ఒకటి ఇస్తాను. మీరేం చేయాలి అంటే మీకు వచ్చే ఈ నెగిటివ్ థాట్స్ ఉన్నాయి కదా, వాటికి ఒక నేమ్ ఇవ్వండి. ఏదైనా ఒక ఫన్నీ నేమ్ ఇవ్వండి. అంటే ఆ నెగిటివ్ థాట్స్ ఆలోచిస్తున్న పర్సన్ వేరే, మీరు కాదు. అలాగా ఆ థాట్స్కి ఒక ఫన్నీ నేమ్ ఇవ్వండి. అండ్ మీరు ఆ ఫన్నీ నేమ్ ఉన్న పర్సన్తో మీరు మాట్లాడాలి. ఎలా అంటే మీకు చెప్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను అలా నెగిటివ్ థాట్స్ వచ్చే పర్సన్కి, నాలో ఆ నెగిటివ్ థాట్స్ ఆలోచిస్తున్న పర్సన్కి టెన్షన్ రాణి అని ఒక నేమ్ ఇచ్చాను. అంటే ఇప్పుడు నాకు ఆ నెగిటివ్ థాట్స్ వస్తున్నప్పుడు నేను ఆ టెన్షన్ రాణితో మాట్లాడతా. ఎలా అంటే, అమ్మ టెన్షన్ రాణి, నాకు తెలుసు నీకు భయం వేస్తుంది, ఆ గోల్ని అచీవ్ చేయగలనా లేదా అనే టెన్షన్ వస్తుంది, ఈ నెగటివ్ థాట్స్ అన్నీ వస్తున్నాయి అని నాకు తెలుసు. బట్ నువ్వు ఎంత నన్ను పోక్ చేసి విసిగిచ్చినా నువ్వు చెప్పే ఆ నెగిటివ్ మాటల్ని నేను నమ్మను. ఎందుకంటే నేను నా గోల్ని అచీవ్ చేయగలన నమ్మకం నాకు 100% ఉంది. ఇంతకుముందు నేను ఏదైనా అచీవ్ చేయాలనుకున్నప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడావు. నువ్వు ఇలాగే వచ్చి నువ్వు అది చేయగలవా లేదా, నువ్వు ఆ జాబ్ కొట్టగలవా లేదా, నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేయగలవా లేదా, ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఎన్నో వచ్చి నాకు పోక్ చేసి చెప్పావు. బట్ అయినా కూడా నేను ఆ వాటిని అన్నిటినీ సాధించాను. ఆ నెగిటివ్ థాట్స్ ఏవి ఇప్పుడు నిజం అవ్వలేదు. సో ఇప్పుడు నువ్వు చెప్పే నెగిటివ్ థాట్స్ కూడా నిజం అవ్వని నాకు తెలుసు. నువ్వు ఎంత వాగినా, నువ్వు ఎంత నన్ను ఇరిటేట్ చేయాలని ట్రై చేసినా నేను నీకు రియాక్ట్ అవ్వను. సో వెళ్ళి నీ పని చూసుకో. ఓకే, బాయ్. ఇలా మాట్లాడండి మీ నెగిటివ్ థాట్స్ మాట్లాడే ఒక పర్సన్తో. ఎందుకంటే అది మనం కాదు, అది ఎవరో మన పాస్ట్ సెల్ఫ్. అంతే. ఆ గోల్ని సాధించాలి అనుకున్న పర్సన్ మనం, మనకు వచ్చే నెగిటివ్ థాట్స్ ఉన్న పర్సన్ వేరే. సో మీరు కూడా ఇలా ఆ నెగిటివ్ థాట్స్ మాట్లాడే పర్సన్కి ఒక ఫన్నీ నేమ్ ఇచ్చుకొని మీరు ఇలా మాట్లాడి చూడండి. అసలు నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, రిలీఫ్ కూడా వస్తుంది. ఓకే, డోంట్ ఫర్గెట్ టు ట్రై ఇట్. నెంబర్ 4, టేక్ యువర్ టైమ్ ఆర్ షేర్ ఇట్ విత్ అదర్స్. మన అన్ని డేస్ పాజిటివ్గా ఉండవు, కొన్ని డేస్ నెగిటివ్గా కూడా ఉంటాయి. సో టేక్ యువర్ టైమ్ టు లెట్ దెమ్ బీ. డోంట్ ఫర్గెట్ టు ఫాలో నెంబర్ 1 అండ్ నెంబర్ 2. మీరు టైం తీసుకునే ప్రాసెస్లో నెంబర్ 1 and 2ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోద్దండి. అంటే నెంబర్ 1, డోంట్ అసైన్ ఎనీ మీనింగ్ టు ఇట్. వాటికి ఏ మీనింగ్ అసైన్ చేయకండి. నెంబర్ 2, రియాక్ట్ అవ్వకండి. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ నెగిటివ్ థాట్స్ని మీరు ఓవర్కమ్ చేస్తే చాలు. మీ సక్సెస్ ఆ నెగిటివ్ థాట్స్కి ఇంకో సైడ్ ఉంది, అంతే. ఓకే, ఇది మాత్రం
డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ టైంలో మీకు నచ్చిన, మీకు క్లోజ్ అయిన వాళ్ళతో ఎవరితో అయినా మీరు మీ సిచ్యువేషన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటే ఫీల్ ఫ్రీ టు డూ ఇట్. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు షేర్ చేసుకునే పర్సన్ మిమ్మల్ని, మీ సిచ్యువేషన్ని ఎంకరేజ్ చేసే పర్సన్ అయి ఉండాలి. కానీ మీ సిచ్యువేషన్ ఇంకా వర్స్ చేసి ఇంకా నెగిటివ్ థాట్స్ని ఎక్కువ చేసే పర్సన్ అయి ఉండకుండా ఉంటే చాలా చాలా మంచిది. చాలా చాలా మంచిది కాదు, అలానే అయి ఉండాలి. ఓకే, అలానే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇలాంటి పర్సన్స్ ఎవరు లేరంటే మన ఛానల్లో ఎన్నో మోటివేషనల్ వీడియోస్ ఉన్నాయి, ఇన్స్పిరేషనల్ వీడియోస్ ఉన్నాయి. సో వచ్చి ఆ వీడియోస్ చూడండి. ఐ నో దట్ యూ విల్ డెఫినెట్లీ ఫీల్ బెటర్. నెక్స్ట్, నెంబర్ 5, అఫర్మేషన్స్ ఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఈ టైంలో మీ మూడ్ని మళ్ళీ పాజిటివ్గా మార్చుకోవడానికి నేను either అఫర్మేషన్స్ అయినా లేకపోతే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అయినా సజెస్ట్ చేస్తా. ఎక్సర్సైజెస్ కాదు, ఎక్సర్సైజ్. సో మీకు కొన్ని అఫర్మేషన్స్ చెప్తాను ఇప్పుడు. వాటిలో మీకు నచ్చిన ఏ అఫర్మేషన్ అయినా మీరు యూస్ చేయండి. అండ్ ఆ ఒక్క అఫర్మేషన్ ఫోకస్డ్గా అఫర్మ్ చేయండి ఫర్ 10 minutes. మీరు కావాలంటే మన అఫర్మేషన్స్ వీడియో ఉంది కదా, అది కూడా చూడొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు అంటే ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే అది కూడా ఒకసారి రెఫర్ చేయండి ఆ వీడియో. ఇప్పుడు మీకు అఫర్మేషన్స్ చెప్తాను. ఫస్ట్ వన్, నా నెగిటివ్ థాట్స్కి ఏ పవర్ లేదు, అవి చేసిన భయాలు అండ్ సందేహాలు మాత్రమే. సెకండ్ వన్, నేను కోరుకున్నది ఎప్పుడూ నాకు లభిస్తుంది. థర్డ్ వన్, ఇప్పుడు నాకు కనపడకపోయినా నా జీవితంలో అన్నీ నేను అనుకున్నట్టుగానే మారుతాయి. నెంబర్ 4, నా నెగిటివ్ థాట్స్ కన్నా నా సంకల్పం చాలా గొప్పది, చాలా పవర్ఫుల్. నెంబర్ 5, ఇప్పుడు నాకు అనిపించకపోయినా నాకు తెలుసు నేను అనుకున్నది సాధిస్తాను అని. వీటిలో మీరు దేనికైతే కనెక్ట్ అయ్యారో, ఏదైతే మీకు నచ్చిందో దాన్ని యూజ్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, 10 minute ఫోకస్ అఫర్మేషన్. కాన్సన్ట్రేషన్ అంతా మీరు చెప్పే అఫర్మేషన్స్లో ఉండాలి. అండ్ ఇఫ్ యూ వాంట్, మీరు కళ్ళు మూసుకొని మీ డ్రీమ్ లైఫ్ని విజువలైజ్ చేసుకుంటూ కూడా ఈ అఫర్మేషన్స్ని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇదేంటంటే యూజువల్గా మనకి ఎప్పుడైనా ఈ నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోయి, భయం ఎక్కువైపోయి, యాంగ్జైటీ ఫీల్ అవుతాం కదా, టెన్షన్ పడతాం కదా, అప్పుడు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీరు యూస్ చేయొచ్చు. ఇన్స్టంట్ రిలీఫ్ ఇస్తుంది అది. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. దీన్ని 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటారు. అంటే ఏం లేదు, 4 seconds కౌంట్ చేసుకుంటూ మీరు ఊపిరిని పీల్చుకోవాలి, ఇన్హేల్ చేయాలి 4 seconds కౌంట్ చేసుకుంటూ. అండ్ 7 seconds కౌంట్ చేస్తున్న అంతసేపు ఆ బ్రీత్ని హోల్డ్ చేయాలి. 8 seconds కౌంట్ చేస్తున్నంతసేపు మీరు దాన్ని ఎక్స్హేల్ చేయాలి, ఆ ఊపిరిని బయటికి వదలాలన్నమాట. సో 1, 2, 3, 4 ఈ కౌంట్ మీరు మీ మైండ్లో చేసుకోండి, బయటికి చేయాల్సిన అవసరం లేదు. ఇన్హేల్ చేసుకుంటూ 1, 2, 3, 4. ఇప్పుడు మళ్ళీ లోపల ఆ బ్రీత్ని హోల్డ్ చేసి 1, 2, 3, 4, 5, 6, 7. నెక్స్ట్ ఊపిరి బయటికి వదులుకుంటూ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా చేయాలి. అండ్ మీరు ఊపిరి పీల్చుకుంటారు కదా 4 seconds, అప్పుడు మీరు ఏమి ఇమాజిన్ చేసుకోండి అంటే ఒక మంచి ఫ్రెష్ ఎయిర్ని మీరు ఇన్హేల్ చేస్తున్నారు, ప్యూర్ ఫ్రెష్ ఎయిర్. అండ్ ఆ ఎయిర్లో ఒక పవర్ ఉందన్నమాట. ఆ ఎయిర్ని మీరు ఆ 4 seconds ఇన్హేల్ చేస్తున్నప్పుడు మీరు పవర్తో ఇన్హేల్ చేస్తున్నారు, ఆ ఎయిర్లో ఏదో పవర్ ఉంది, ఏదో శక్తి ఉంది అన్నట్టు మీరు ఇమాజిన్ చేసుకోండి. అండ్ లోపల హోల్డ్ చేస్తారు కదా 7 seconds, అప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఆ ఎయిర్ వెళ్ళి లోపల మీకున్న నెగిటివ్ థాట్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి తీసుకొని వచ్చి అక్కడ పెడుతున్నట్టు ఊహించుకోండి.
నెక్స్ట్ మీరు ఎక్స్హేల్ చేసినప్పుడు ఒక బ్లాక్ స్మోక్ని ఎక్స్హేల్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. ఆ బ్లాక్ స్మోక్ ఏంటంటే ఈ పవర్ ఉన్న ఎయిర్ కలెక్ట్ చేసింది కదా, ఆ నెగిటివ్ థాట్సే ఈ బ్లాక్ స్మోక్. ఇలా మీరు ఇమాజిన్ చేసుకుంటూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఈ బ్రీతింగ్ టెక్నిక్ కూడా 10 minutes చేయండి. మీకు డెఫినెట్గా ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. ట్రై అండ్ లెట్ మీ నో. అంతే, వీ హ్యావ్ కమ్ టు అన్ ఎండ్. సో మీరు నెగిటివ్ థాట్స్ నెక్స్ట్ టైం మీకు వచ్చినప్పుడు నేను చెప్పిన ఈ ఫ్యూ టిప్స్ మీరు పాటిస్తే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో నెక్స్ట్ టైం మీకు ఆ నెగిటివ్ థాట్స్ ఇబ్బంది పెట్టినప్పుడు ఇది ఫాలో అయ్యి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ నేను మీకు చెప్పిన అఫర్మేషన్స్ ఉన్నాయి కదా, వాటిలో మీకు ఏ అఫర్మేషన్ నచ్చిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఏది ఎక్కువ నచ్చుతుందో. నాకు నచ్చిన అఫర్మేషన్ అయితే ఫస్ట్ వన్, నా నెగిటివ్ థాట్స్కి ఏ పవర్ లేదు, అవి చేసిన భయాలు సందేహాలు వల్ల వచ్చిన థాట్స్ మాత్రమే. ఈ అఫర్మేషన్కి నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. నాకు ఎప్పుడైనా నెగిటివ్ థాట్స్ వస్తే నేను వెంటనే ఇది అనుకుంటాను అనమాట. అది నాకు ఒక రిలీఫ్ని ఇస్తుంది. మీకు అలా ఏ అఫర్మేషన్ ఇచ్చిందో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ డౌన్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.